రామ్మోహన్ రావు గారు కూడా మాట్లాడాలి, దీనికి సంబంధించి అందరం మాట్లాడాలి, అందరూ డిస్కస్ చేస్తేనే డిబేట్. ఓకే, రామ్మోహన్ రావు గారు మీరు చెప్పండి. విన్నారు కదా, ఇటు ప్రసాద్ గారు మాట్లాడింది, అరవింద్ గారు మాట్లాడింది విన్నారు కదా, మీరేం చెప్తారు యాజ్ ఏ అనలిస్ట్గా? ప్రజలకు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది దీనికి సంబంధించి బీజేపీ కాంగ్రెస్ గొడవ పడుతూనే ఉన్నాయి, ఒక దగ్గర కొన్ని ప్లేస్లలో కూడా రభస అనేది జరుగుతుంది, అంటే గొడవలకు దిగుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఏ విధంగా చెప్తారు మీరు? మమత గారు, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు, ఈ ప్యానెల్ లో ఉన్న మిత్రులు కప్పర ప్రసాద్ గారు, కర్ణి అరవింద్ గారు, శివకుమార్ లాల్ గారు, అందరికి నమస్కారం. నమస్తే అండి. శ్రీరామ శుభాకాంక్షలు. నిన్న అయిపోయింది కానీ అందరు మరొకసారి చెప్పుకోవాలి, అందరు మిత్రులే కనుక. ఇక్కడ ఏమైందంటే, దున్నపోతే ఏనిందంటే దూడను కట్టేయని రానట్టున్నారు. ఇప్పుడు వాళ్ళ ఆవు కథలు వాళ్ళు చెప్పుకుంటున్నారు తప్ప, ప్రసాద్ గారు మంచి ఎంట్రీతో మొదలు పెట్టారు. కప్పర ప్రసాద్ ఏంటంటే, ఈ సొమ్ము అంతా ప్రజలదే, ఎవరిది కాదు, ఎవరి ఇంట్లోకి వెళ్ళిస్తారు. ఇవ్వరు కూడా, ఎందుకు ఇస్తారు? రేవంత్ రెడ్డి గారు ఒకసారి అమెరికాలో మాట్లాడుతూ, ఎవరి ఇంట్లోకి ఎవరు ఇయ్యరు, అన్ని మేమే ఇస్తాం అని అంటాం గానీ ఎవరు ఇయ్యరు, ప్రజల సొమ్మే, అసలు ప్రజలు మేము మోసం చేస్తుంది మేమే అని కూడా ఒక సందర్భంలో చిట్ చాట్ లో మాట్లాడారని, ఏది ముఖ్యమంత్రి కాకముందు చెప్తారని. అందుకని వాస్తవం మనం అర్థం చేసుకోవాలి. అరవింద్ గారు చెప్పినా ఎవరు చెప్పినా ప్రజల సొమ్ము ప్రజలకు వస్తారు. ఈ పంచే క్రమంలో ఎవరి వాటా ఎంత అనే సమస్య. ఇప్పుడు మన బియ్యం గురించి మాట్లాడుతాను, వాళ్ళ చెప్పులు నేను కాలు పెట్టాను. తెలంగాణ ఏంది, ఎవరు తెచ్చారు, ఎవరు ఇచ్చారు, ఇవన్నీ పక్కన పెడితే ఈ బియ్యం గురించి మాట్లాడతాను. మొట్టమొదటిగా ఈ సంక్షేమ పథకం మొదలైంది. మొట్టమొదటిగా ఆహార భద్రత అనే చట్టం మొన్న 2013లో వచ్చింది. కానీ అంతకుముందు నెహ్రూ గారి హయాంలోనే పీడిఎస్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అని మొదలైంది. అందులో ఆనాడు ఉన్న పరిస్థితిలో ఆహార కొరత ఉండేది, ఆహార ధాన్యాల కొరత ఉండేది, చాలా కష్టం ఉండేది. 62లో చైనాతో యుద్ధం వచ్చింది, 65 పాకిస్తాన్ తో యుద్ధం వచ్చింది, 71లో మనకు బంగ్లాదేశ్ మళ్ళీ ఆవిర్భావం, అప్పుడు పాకిస్తాన్ యుద్ధం వచ్చింది. 3 యుద్ధాలు చవి చూసినాం. అప్పుడు ఏమైందంటే, ఉన్న సరుకుల్ని ఎట్లా పంచుదామని పీడిఎస్ సిస్టమ్ మొదలైంది. దీనికి చరిత్ర అది. తర్వాత మెల్లమెల్లగా మనకు ఆహార ధాన్యాల సమృద్ధిని సాధించడం, సస్య విప్లవం, హరిత విప్లవం సాధించడం, దాంతో సమృద్ధిగా వచ్చినాయి. వచ్చిన తర్వాత కూడా పేదలు ఇంకా ఆకలితో ఎందుకు తెచ్చుకోవాలని సుప్రీంకోర్టుకు తీర్పిచ్చింది. ఏమనంటే, బుద్ధి లేదా మీకు, బఫర్ స్టాక్ అనే పేరు మీద 3 సంవత్సరాలకు సరిపడా ఆహార ధాన్యాలను మీరు ఓడలు నిల్వ చేస్తున్నారు, గోడలో నిల్వ చేస్తున్నారు. అవి వానకి తడిసి ఎండకి ఎండిపోతున్నాయి, ముక్కి పట్టిపోతున్నాయి. వాటి ప్రజలకు వంతే ఏం రోగము, సముద్రంలో పారవస్తారా అని తిట్టింది. ఏది 70s తర్వాత 80s లో తిడితే, అప్పుడు ఏది ఇందిరాగాంధీ ప్రభుత్వం, అప్పుడు పీడిఎస్ లో కొంతవరకు మాట్లాడితే మనకు తెలుగుదేశము ఈయన గుర్తొస్తుంది, ₹2 బియ్యం. కానీ అంతకుముందు పీడిఎస్ సిస్టమ్ ఉంటే, కానీ అదేంటంటే రేటు బయట మార్కెట్ రేటుకు వాళ్ళు ఇచ్చే రేటుకు ₹2 తేడా ఉంటుండే. అది కరెక్ట్. ఎప్పుడైనా కూడా బయట ధాన్యానికంటే కొంచెం తేడా ఉంటుంది, ఏం కాదు. కానీ ఇప్పుడు ఏమైందంటే అన్ని ఉచితమే అయిపోయింది. సమస్య అది. వాళ్ళ 3 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఈ పథకం మీద మొత్తం దేశవ్యాప్తంగా ఖర్చు పెడుతుంది. 3 లక్షల కోట్ల రూపాయలు. ఇటువంటి పంబన్ బ్రిడ్జులు, రామేశ్వరం బ్రిడ్జులు 100 కట్టవచ్చు, 1000 కట్టవచ్చు. కానీ ఏమవుతుందంటే ఒక వరవడి వచ్చేసింది. రెండోది ఏంటంటే, రేషన్ కార్డుల విషయంలో కూడా అందరూ అర్థ సత్యాలు అసత్యాలు చెప్తున్నారు. ఇవాళ మన తెలంగాణ రాష్ట్రం చెప్తాను, మొత్తం లెక్కలు ఉన్నాయి, అంటే డాటాతో చెప్పగలుగుతాను, ఉజ్జాయింపుగా చెప్తున్నాను మమత గారు. మొత్తం 2,98,000 కార్డులు అంటే ఏంది, మన సుమారు 3 లక్షల కార్డులు ఉన్నాయి. అంటే ఏమన్నట్టు, ప్రతి కుటుంబానికి అంటే 98 లక్షల కార్డులు ఉన్నాయి. అంటే ఏంది, 95 లక్షల కార్డులు అంటే ఆల్మోస్ట్ ఆల్ 1 కోటి కార్డులు అనుకోండి. ఇంకా మిగతా ఇస్తారు కదా, 1 కోటి కార్డులు ఇంటూ మన నలుగురు వేసుకున్న 4 కోట్ల మంది అయిపోయినట్టే కదా. 4 కోట్ల కూడా మంది లేదు, 3,51 లక్షల మంది మొన్ననే తెలంగాణ ప్రభుత్వం లెక్క తెలిసింది కదా. అంటే మిగిలిన వాళ్ళు ఎవరిగా 50 లక్షల మంది మిగిలిండ్రు. అంటే 3 కోట్ల మందికి మనం ఆల్రెడీ రేషన్ ఇస్తున్నాం ఇప్పుడు. ఒకటి. రెండోది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా మీరు ఒకసారి ఎవరు పోతలేరు రేషన్ షాపుకి వండి. రేషన్ షాపులో మనకు ప్రధానమంత్రి గరీబ్ అన్న యోజన పథకం అని ఒకటి ఉంటది. చెప్తున్నా, మీరు రేషన్ షాప్ లో బియ్యం తీసుకుంటే ఆ బియ్యం మనకు రిసిప్ట్ ఇచ్చినప్పుడు స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం వాట ఎంత, రాష్ట్ర ప్రభుత్వం వాట ఎంత రాస్తున్నారు. ఇప్పుడు గతంలో రాయకపోయే వాళ్ళు ఇప్పుడు రాస్తున్నారు. అంటే ప్రింటెడ్ మ్యాటర్ వస్తుంది మనకు, మీకు పెడతాను నేను. అంటే ఇప్పుడు 3,51 లక్షల మంది ప్రజలు ఉంటే 3 కోట్ల మందికి పెన్షన్ మనం ఇస్తున్నాం. ఇంతకుముందు కన్నా అరవింద్ గారు 10% మించలేం కాదు. అన్ని ప్రభుత్వాలు తిలా పాపం తలా పెడుకాడు, వచ్చినప్పుడల్లా ఇచ్చుకుంటూ పోతుండ్రు. గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ ఒక్క కార్డు కూడా ఇవ్వలే. ఇప్పుడు ఇవ్వమని మనందరూ డిమాండ్ చేస్తున్నాం. కానీ ఈ అర్హులు కాని వాళ్ళకి ఎంతమందికి అందుతున్నది? నిజంగా చెప్పానంటే మమత గారు, 1,50,000 కంటే మించి గ్రామాల్లో 2 లక్షల రూపాయల కంటే మించి ఆదాయం ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు ఉండొద్దు. అట్లా అయితే 90% కార్డులు పోతాయి, 10% మిగులుతాయి. మరి తీసే ధైర్యం దమ్ము వీళ్ళకి అందరికి ఉన్నదా? అంటే ఈ పథకాలన్నీ ఏంటంటే అనుచిత ఉచిత బీఆర్ఎస్ హయాంలో చాలా వరకు రేషన్ కార్డులు కొంతమంది తీసేసిన రోజులు కూడా ఉన్నాయి.
తీసేసిన తర్వాత ఇవ్వలేదు ఒకటి, ఇప్పుడు తీసేసేద్దాం ఎవరికి లేదంటున్నాను. ఉమ్, 30 ఎకరాల ఆసాములకు, అడ్వకేట్లకు, డాక్టర్లకు వీళ్ళు తెల్ల కార్డు తీసుకుంటారు. దానికి కారణం చెప్తాను నేను. తెల్ల కార్డు పేరే ఉంటది కానీ వీళ్ళు పోరు, తెచ్చుకోరు బియ్యం. అందుకని ఇవన్నీ అవాస్తవాలు మాట్లాడుతున్నారు. తెచ్చుకోరు, బియ్యం తెచ్చుకోరు. మొన్నటి దాకా దొడ్డు బియ్యం ఇచ్చారు. ఆ దొడ్డు బియ్యంలో పెద్ద కుంభకోణం. నేను ఖమ్మంలో ఒక సర్వే చేసినామమ్మా మేము, మాతో గారు. క్షేత్రస్థాయిలో ఈ బియ్యం గురించి మాట్లాడితే చాలా కుంభకోణాలు పెడతామంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, అప్పుడు 2 రూపాయల కిలో బియ్యం ఉండే, బయటకు పోయి 20 కిలోల బియ్యం ఆయన కుటుంబానికి 40 రూపాయలు ఇచ్చిండు, 20 కిలోలు జోకిస్తున్నాడు. పక్కనే వాడు బావమరిది దుకాణం ఉంటది, బియ్యం కొనబడును అమ్మబడును అని. ఆ బియ్యం షాప్కి పోతే 18 కిలోలు అయింది అక్కడ జోకితే. అంటే 2 కిలోలు ఆల్రెడీ రేషన్ షాప్ డీలర్ దండే కొట్టాడు. 18 కిలోలు అని మీరు ప్రశ్నిస్తారు. 20 కిలోలు కాదు నేను డబ్బులు పెట్టిందని. ఎందుకంటే వచ్చిందని సచ్చినానికి వచ్చిందే కట్నం. దానికి 10 రూపాయల చొప్పున ఆ 18 కిలోలు అప్పుడు 180 రూపాయలు వచ్చినాయి. ఆ 180 రూపాయలను పేదలకు దక్కినా అనుకుంటానికి వీలు లేదు. సరిగ్గా ఎదురుగా లక్ష్మీ వైన్స్ అని ఉన్నది. అక్కడ పోయింటే ఆయన 90 రూపాయలు పెట్టి క్వార్టర్ బట్టి కొన్నాడు. మాలు మాసాలు అంత పోతే 180 రూపాయలు అక్కడనే ఇచ్చాడు. ఇంటికి తీసుకుపోయేది ఏం లేదు, జరుగుతుంది. ఇప్పుడు బియ్యం షాప్ చేరుకొద్దాం. ఈయన ఏం చేస్తారంటే వీటిని మళ్ళీ రైస్ మిల్కి అమ్ముతాడు. రైస్ మిల్కి ఎంత 16 రూపాయలకు అమ్ముతాడు. 16 రూపాయల రైస్ మిల్కి అమ్మిన ఆయన ప్రభుత్వానికి 39 రూపాయలు 70 పైసలు, సుమారు 40 రూపాయలకు అమ్ముతున్నాడు అదే బియ్యాన్ని. అంటే ఈ రీసైక్లింగ్ వాళ్ళు ఏమైంది, ఇప్పటిదాకా దొడ్డు బియ్యం కూడా ప్రభుత్వము సేకరిస్తున్నది. ఈ దొడ్డు బియ్యం మళ్ళీ రీసైక్లింగ్ అవుతుంది. వీటి వల్ల ఏమైంది అంటే అసలు పండించడానికి పంట లేదు, ధర లేదు, సమస్య అక్కడ వస్తుంది. అంటే వాడతలేరు ఈ బియ్యం ఎవరు కూడా. ఇదేని వాడుతున్నారు, ఇడ్లీలకో చట్నీలకో దానికో దీనికో వాడుతున్నారు, దోశ పిండికో వాడుతున్నారు. ఈ కొనుక్కపోయేవాడు ఏం చేస్తున్నాడు, 10 రూపాయలు కొనుక్కపోయినాడు. అంటే సబ్సిడీ పేరు మీద కేంద్ర ప్రభుత్వం 3 లక్షల రూపాయలు, 3 లక్షల కోట్లు పెడితే 1 లక్ష కోట్లు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పెడుతున్నచ్చు. ఈ 4 లక్షల కోట్ల రూపాయలు ఎంత దుర్వినియోగం ఏమవుతున్నాయి, ఎవరికి పనికొస్తలేవు కదా. అందుకనే సన్న బియ్యం పథకం అనేది మంచి పథకం. బీఆర్ఎస్ హయాంలో ఒక మాట చేశారు. పోయినసారి వాడు హాస్టల్లో సన్న బియ్యం ఇస్తాడు, కానీ అది కూడా పరిశీలన చేసిన హాస్టల్ కమిటీ సభ్యుడు నేను. వాళ్ళు ఏం చేశారంటే దొడ్డు బియ్యాన్ని పాలిష్ బట్టి సన్న బియ్యం అనే పేరు మీద ఇచ్చాడు. అన్నం ముద్ద అవుతుంది, గింజ మంచిగానే ఉంటుంది, అన్నం ముద్ద అవుతుంది. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే రేవంత్ రెడ్డి గారి హయాంలో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో అందరికి సన్న బియ్యం ఇస్తున్నారు. చాలా ఆహ్వానించదగ్గది. స్పష్టంగా చెప్తున్నా. ఎవరు దీన్ని పొందం చేసుకుంటున్నారు, తెలంగాణ విషయంలోనే ఇప్పటికి వివాదం జరుగుతుంది. ఇచ్చింది నేను, కాంగ్రెస్ అంటది చిన్నమ్మ పెద్దమ్మ అని, బీజేపీ వాళ్ళు అంటారు, ఆఖరికి తెచ్చింది మేమని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. వివాదం పోయింది. 11 ఏళ్ళు అయింది తెలంగాణ వచ్చి, ఇంకా అదే వివాదం పట్టుకొని కొనసాగుదామంటే ప్రభుత్వం పనితీరు దీన్ని బట్టిగా చెప్పేది. ప్రభుత్వం పనితీరు, అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేస్తున్నారు, ప్రజలకు ఎట్లాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారని. అసలు రాజధర్మాన్ని విడిచిపెట్టి వీళ్ళ ఉచితాల మీద చర్చలు జరుగుతుంటే ఇప్పుడు కొత్తది కాదమ్మా మమత గారు. మన నిర్మలా సీతారామన్ గారు నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో పోయి పెద్ద గొడవ చేసింది. డబ్బులు డబ్బులు కాదు మీరు ఎందుకు పెట్టారని చెప్పి. అసలు ఫోటోలు పెట్టుకునే సంస్కృతి ఎందుకు కావాలి? రేవంత్ రెడ్డి ఫోటో పెట్టొద్దు, మోడీ ఫోటో పెట్టదు నేను అంటున్నాను. మీ ఫోటోలు ఏందంటున్నాను. ఇప్పుడు దాని గురించే కదా మొత్తం గొడవ అంతా. ఇప్పుడు ఫోటో గురించే కదా గొడవ అంతా. మొత్తం తీసేయాలండి మమత గారు. దీనికి పరిష్కారం ఒకటే, అందరి ఫోటోలు తీసేద్దాం. ఏమైతుంది, ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండింటిని ఫోటో తీసేయాలంటారు కదా. అంతే కదా. ఇప్పుడు మీరు అంతేందుకు ఆఖరికి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు పట్టేదారు పాస్పోర్ట్ల మీద ఫోటోలు వేసుకున్నాడు. ఆఖరికి హద్దురాల మీద బొబ్బని వేసుకున్నాడు. అక్కడికి వచ్చిన మన బతుకు. అందుకని నేను ఏమంటున్నాను, అందరూ ఒక నిర్ణయం తీసుకోండి. ఈ ఫోటోలు మాది పెట్టలేదు అన్నది, మొత్తం ఫోటోలు తీయమనండి. ఒడిచిపోతుంది, దొల్లి ఒడిచిపోతుంది. అంటే రేషన్ షాప్ కొన్ని రాష్ట్రాల్లో అయితే రేషన్ షాప్ సరుకులు ఇంటింటికి సప్లై. అంటే ఇప్పటికే అనుచిత ఉచితాలు ఎక్కువైనాయి. వాడు ఇంటి దాకా పోయి అంటే అరటి పండ్లు నోట్లో వలిచి పెట్టడం అనేది గతం సామెత మమత గారు. అరటి పండు నోట్లో వలిచి పెట్టారు, వీడు తిని వాడి నోట్లో ఉంచాలి. ఈ మాట అంటున్నాను, పరిశ్రమగా ఉంటున్నాను. అంటే ఏమవుతుందంటే పథకాలు తప్పు కాదు, ఈ పథకాలను పరిమితం చేయాలంటున్నాను. 1-2 కాదు, ఆటో వాళ్ళకు 10,000, 2500 మహిళలకు. అంటే చేతికి ఎముక లేకుండా వీడు ప్రయత్నిస్తుంటే అభివృద్ధికి ఒక్క రూపాయి మిగులుతలేదు. వాళ్ళు అప్పులు చేసి ప్రతిరోజు పరగడిపే. అసలు అనుచిత ఉచితాల మీద పార్టీలను ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అందరూ మోసం చేస్తున్నారు ప్రజలు, అన్ని పార్టీలు మోసం చేస్తున్నాయి. కొన్ని రేవడీలకు వ్యతిరేకమైన మోడీ గారు అదే పని చేస్తున్నారు. ఒక మాట అమ్మ, రేవడీలకు వ్యతిరేకమైన మోడీ గారు ఢిల్లీలో అడ్డగోలు హామీలు ఇచ్చేసిండు. అసలు ఎటువంటి హామీలు ఇవ్వద్దు అని శుద్ధులు పలికిన మల్లికార్జున ఖర్గే గారేమో మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా మాట్లాడిండు. అన్ని వాటి కింద పార్టీలు ఏమో ఇస్తున్నాయి, వాళ్ళేమో వద్దంటున్నారు. అంటే నోరు మాట్లాడుతున్న అసలు వెక్కిరిస్తున్నది. అసలు సంక్షేమ పథకాల గురించి, అసలు పథకాలే వద్దు, పథకాలు ఇచ్చి జనాల్ని ఇట్లా మోసం చేయొద్దు, అదే విధంగా సోమరిపోతులను చేయొద్దు అని చెప్పి కూడా కోర్టు కూడా సీరియస్ అయింది కదా. అదే అర్హులకు అందాలి. ఇప్పుడు సోమరిపోతులను తయారు చేస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం, 10% 20% పేదరికం ఉంది. అంటే 78 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా 90% పేదరికంలో ఉండి ప్రభుత్వాలు సిగ్గుపడాలంటున్నాను. ఇవాళ మీ అందరికీ అఖిలపక్షం పెట్టుకొని నిజంగా పెన్షన్ అవసరమే, రేషన్ బియ్యం అవసరమే, కానీ ఎవరికి అవసరము, అర్హులు ఎవరు అని నిర్ణయించకుండా వాళ్ళ నిర్ణయం 1,00,000 తీసేయండి, 5 లక్షలు పెంచండి, నష్టం ఏం లేదు.
ఆర్థిక అవసరాలు 5 లక్షలు ఉన్నవాడికి ఇస్తానండి. కానీ 30 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న ఆసాంలకు రైతు బంధు ₹1,00,000 తీసుకున్న వాడికి కూడా మన రేషన్ బియ్యం ఇస్తుంటే ఎట్లా అన్నట్టు? అందుకని ఈ పథకాల గురించి పూర్తి సమీక్షించుకోవాలి. ఇప్పటికీ అర్హులు ఉన్నారా అరవింద్ గారు అంటున్నారు. అయ్యా మీరు 10 ఏళ్ళు, అంతకుముందు 50 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం, అంతకుముందు తెలుగుదేశం, ఇన్ని ప్రభుత్వాలు విఫలమైనట్టే కదా. ఇవాటికి కూడా ఇంకా అర్హులు ఉన్నారంటే ఒక్కటే పార్టీ కార్యకర్తలకు, లేకపోతే వాళ్ళకి ఇప్పటిదాకా ఇచ్చున్నారు. చాలా మందికి అర్హులైన రేషన్ కార్డులు ఇవాటికి నిజమే అరవింద్ గారితో ఏకీపిస్తున్నారు, లేవు. మన రేషన్ కార్డు లేవు. ఎందుకు? ఎవరి పాపం ఇది? ఇలా పాపం అలా పెట్టుకోడు, సమస్య లేదు. ఇది ఒక చర్చ జరగాలి. ఎవరు పెద్ద ఎవరు గొప్ప ఫోటోలు తీసేయాలి. ఈ రేషన్ కార్డులను పూర్తిగా పరిమితం చేసి, నా ఉద్దేశం ఏంటంటే ఈ ఉన్న రేషన్ కార్డు 30% ఉంటే ఎక్కువ అంటున్నాను, అవి కూడా ఎక్కువనే కంట్రోల్ చేసి ఈ పథకాలన్నింటిని కూడా అర్హులకు అందించే ప్రయత్నం చేసినప్పుడు సాధ్యమైంది. కానీ ఈ చిల్లర పంచాయతీ ఫోటోలో కూర్చొని పెట్టుకుంటే కరెక్ట్ కాదు అంటున్నాను. రైట్ రైట్